అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా సునీల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళాలి లేకపోతే పాలిటిక్స్లో తీసుకురావాలని ఆయన మనసులో అయితే నాకు ఏముందో నాకు తెలియదు, కానీ కలిసిన ప్రతిసారి మాత్రం డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు అసలు. తర్వాత ఆయన చేసిన ఈ పథకాలు ఇవన్నీ కూడా చూసి నేను కూడా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ఏదైతే మెయిన్లీ సో బేసికలీ ఒక ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఆర్ ఒక పువర్ ఫ్యామిలీకి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఇంకా మెడికల్కి బాగా ఖర్చు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడితో మీ పిల్లల్ని చదివిస్తే నేను తిరిగి డబ్బులు ఇస్తాను అన్నట్టుగా డబ్బులు ఇచ్చి, దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇండియాలో నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు. అండ్ దట్ యాక్చువల్లీ టచ్ మీ బికాజ్ ఎంతోమంది లక్షలు ప్రైవేట్ స్కూల్స్లో పే చేసి, ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు పే చేసి పాపం వాళ్ళు చాలా బ్యాడ్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రజలు అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎడ్యుకేట్ అయ్యి రేపొద్దున్న వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే ఆ ఫ్యామిలీ స్థితే మారిపోతుంది యాక్చువల్లీ. సో దిస్ యాక్చువల్లీ యూనో నేను కూడా ఎక్కువ అబ్రాడ్లో ఉండడం జరిగింది. అక్కడైతే యూకేలో కానీ యూఎస్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువ ఉంటాయి, బట్ మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ యూకేలో అయితే. సో అదే సిస్టమ్ మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో యూకేలో హెల్త్ ఈజ్ ఆల్సో ఫ్రీ, ఎన్హెచ్ఎస్. సో ఆ తరహాలో ఓకే ఎఫోర్డ్ చేసుకున్న వాళ్ళకి దట్స్ ఫైన్, బట్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మన ఆరోగ్యశ్రీ పథకంతో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు 5 లక్షలతో, బట్ ఇప్పుడు అది 15 lakhs 25 lakhs అవడం చేయడం జరిగింది. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. దట్ యాక్చువల్లీ యూనో దట్ చేంజ్ మీ. పాలిటిక్స్ అంటే మంచి కూడా చేయొచ్చు, పాలిటిక్స్లో చాలా మంచి చేయొచ్చు, వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఇవన్నీ చూసి నేను కూడా ఓకే చెప్పి ముందుకు రావడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు స్కీమ్స్ గురించి వాటి గురించి? అంటే జనరల్ డిస్కషన్లో మామూలుగా మాట్లాడడం జరిగింది, బట్ పెద్దగా వాటి గురించి ఏమి డిస్కస్ చేయలేదు. జనరల్గా మాట్లాడేవాళ్ళం అంతే. మంత్రి కొడుకు అనగానే జనరల్గా ఒక నెగిటివ్ ఉంటుంది, ఓ ఎమ్మెల్యే కొడుకు అనగానే జనరల్గా నెగిటివ్ ఉంటుంది. రాజ్యాంగ వ్యతిరేక శక్తులాగా తయారైపోయారు, మంత్రి బదిలీనే పెత్తనం చేసేస్తారు అని అటువంటి ప్రచారం కారణంగా రాజకీయ జీవితం కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మంత్రి కొడుకు ఇమేజ్ మీకేం నష్టం చేయలేదా? సో యాక్చువల్లీ నాకు ఏమైందంటే 2006లో జడ్పీ చైర్మన్ అవడం జరిగింది. అప్పుడు 2006లో లైట్ కార్ ఇచ్చేవాళ్ళు, జడ్పీ చైర్మన్స్ దే కెన్ హ్యావ్ అ లైట్. అప్పుడు నేను లైట్ కార్లో బాగా సైరన్ వేసి అది కొంచెం అడాప్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఐ వాజ్ 9th 10th సంథింగ్. అప్పుడు మా మదర్ చూసి నన్ను కూర్చోబెట్టారు. ఈ పదవి అనేది పర్మనెంట్ కాదు, ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు, అయినా ఈ పదవి నీకు కాదు మీ ఫాదర్ది, మీ ఫాదర్ ఎప్పుడైనా ఇలా చేస్తారా, నువ్వేంటి అసలు ఏంటి అని చెప్పి మా మదర్ చాలాసేపు 1 గంట సేపు నాతో మాట్లాడడం జరిగింది. అన్ని వ్యాలిడ్ పాయింట్సే. సో దట్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్ దట్ డే. ఎందుకంటే ఇవన్నీ అలవాటు చేసుకుంటే, బికాజ్ నేను చూసాను కొంతమంది అలవాటు చేసుకుని ఇవన్నీ అలవాటు చేసుకుని ఒకసారి పదవి పోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎగ్జాంపుల్ చూపించారు మా మదర్. సో నేను ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను, ఈ పథకాలన్నీ ఈ పదవులన్నీ నేను అసలు అలవాటు చేసుకోకూడదు. నేను ఎవ్వరికి మా ఫాదర్ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకునేవాడిని కాదు. దాని తర్వాత జడ్పీ చైర్మన్ కూడా చెప్పుకోవడం మానేశాను. దాని తర్వాత మంత్రి కూడా నేను హైదరాబాద్లో తిరిగేటప్పుడు నేను ఫాదర్ పేరు ఎప్పుడు వాడను, నా పని నేను చేసుకుంటా లో ప్రొఫైల్గా ఉండడం జరుగుతూ ఉండింది. సో ఐ నెవర్ యూనో ఇట్ డజంట్ మ్యాటర్ నాకు పదవి, మా ఫాదర్ పదవి ఉన్నా మా ఫాదర్ పదవి లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎప్పుడు ఒకేలాగా అలానే ఉన్నాను, పదవి ఉన్నా లేకపోయినా. జనరల్గా మంత్రి అవగానే పక్కన ఎవరో ఒకరు అట్రిబ్యూట్ చేస్తుంటారు, ఆయన అలా చేశారు. బట్ కర్మూరు నాగేశ్వరరావు గారి పైన అలిగేషన్స్ వచ్చాయి కానీ మీ పైన ఎవరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏంటి, ఎలా మెయింటైన్ చేశారు అది? ఎందుకంటే నేను నా వ్యాపారాలు నా బిజినెస్లో అవే చూసుకుంటాను, నేను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. సెక్రటేరియట్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఒకటేసారి పూజకి అలా వెళ్ళి కనపడేసి బయటికి రావడం తప్ప మళ్ళీ సెక్రటేరియట్లో అడుగే పెట్టలేదు ఎప్పుడు. నేను నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. బికాజ్ ఏమో మా ఫాదర్ కూడా అట్లా పెంచారు మమ్మల్ని. చాలా మంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి,
కొంచెం ఈ పని చేసి పెట్టండి, మాకు హెల్ప్ అవుతుంది, మీకేమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాము, అది ఇది అంటూ ఉంటారు. బట్ నాకు తెలియదండి, మా ఫాదర్ ఫోన్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తాను తప్ప నేను ఆయన ఆఫీసర్లకు ఫోన్లు చేసి రికమెండేషన్స్ చేయడాలు నా లైఫ్లో ఒక్క ఆఫీసర్తో కూడా ఫోన్ చేసి మాట్లాడలేదండి. అసలు నా ఐ నెవర్ డిడ్ దట్. ఇప్పుడు మీ దగ్గర మీరు క్యాడర్ మామూలుగా గడప గడప తిరుగుతున్నారు, అవును, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ అవసరం వస్తే వాళ్ళు వింటారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న చిన్న ఎలాంటి సమస్యలు ఉంటాయంటే వాళ్ళవి ఒక రేషన్ కార్డు ప్రాబ్లము, లేకపోతే ఏదన్నా ఈ పథకం రావట్లేదు, అలాంటివి ఉంటే మళ్ళీ న్యాయంగా వాళ్ళకి రావాల్సినవి ఉంటే అలాంటివి నేను ఎస్కలేట్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న ఏమైందంటే ఒక ముసలాయనకి పెన్షన్ వస్తూ ఉండింది, బట్ ఆయన పోవడం జరిగింది, వాళ్ళ మిస్సెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అది చిన్న డిలే అవుతా వచ్చింది అనమాట. సో నేను అది వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు పెద్ద ఆవిడ, కొంచెం ఇమీడియట్గా చేయండి. అలాంటివి అవి న్యాయం కదండి, న్యాయంగా రావాలి కదా వాళ్ళకి. సో అలాంటిది నేను ఫోర్స్ చేసి అవసరమైతే 2-3 సార్లు ఫాలో అప్ చేసి నేను చేయించడం జరిగింది కూడా అట్లాంటివి అయితే. అటువంటి పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏమైనా చేయాలంటే త్రూ మంత్రి గారికి చెప్తారు మళ్ళీ ఓటు. అంటే ఇంకా ఒకవేళ ఇంకా మిగతా అట్లా ఇన్వాల్వ్ అవ్వనండి. షాక్లో డాడీ సివిల్ సప్లై షాక్ ఎంతో మంది ఎవరో ఫోన్ చేసి ఒకసారి కలవాలండి, మిమ్మల్ని ఒకసారి కలవాలని అంటారని, నేను అసలు ఎవరిని కలవనండి. ఏదన్నా మా ఫాదర్కి ఫోన్ చేయండి, లేకపోతే ఆయన పిఎస్ కలవండి. సో ఇదంతా అబ్జర్వ్ చేసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అనుకుంటున్నానండి, ఐ థింక్ సో. యా. సో ఇంట్లో 2 టికెట్ల సంబంధించిన అంశం కూడా ఒకటి వస్తుంది. అవును, ఇంట్లో 2 టికెట్లు ఎలా ఇస్తారు? అవును, అవును. సో పోటీ చేయడానికి ఎవరు లేరు కాబట్టి టికెట్లు ఇస్తున్నారు, ఇటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. మరి అట్లా అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఒక టికెట్, వాళ్ళ అబ్బాయికి ఒక టికెట్, బాలకృష్ణ గారికి ఒక టికెట్, మళ్ళీ వాళ్ళ చుట్టాలు భరత్ గారికి ఒక టికెట్, అలా చాలా మందికి మరి వాళ్ళ ఇంట్లో కూడా పోటీ చేస్తున్నారు కదండి. తెలుగుదేశంలో కూడా పరిటాల ఫ్యామిలీలో ఎన్ని టికెట్లు ఇస్తారు, అలా మరి వాళ్ళకి వాళ్ళ ఈపులు కనపడడం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్క ఎంపీ టికెట్ 100 కోట్లు నుంచి 150 కోట్లు పలుకుతుందంట. అవునా? ఎన్ని బ్యాగులు పంపించారు? నేను అసలు ఒక బొకే తప్ప ఏం ఇవ్వలేదు అసలు. అది బోగస్ అండి, అది దట్ ఈస్ టోటల్ నాన్ సెన్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే, ఐ మీన్ ఒక్క రోజు ముందు డిసైడ్ అయ్యింది, అండ్ జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్స్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి నాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. So that's why I'm giving you a chance, because you're a youngster and I want you to work hard. You have a good character. ఆ క్యారెక్టర్ నువ్వు ఢిల్లీ వెళ్ళాక కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. I said yes, I'll do my best అని చెప్పాను, and I'm going to do that. Yes.